హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పెద్ద పోలికి ఎక్కడికి వచ్చింది అనుకుంటున్నారు కదా. హైదరాబాద్లోని వరంగల్కి దగ్గర లంకవరం అని ఉంటుంది. దాంట్లో మేము ఒక రిసార్ట్లో ఉన్నాం. అది కూడా లేక్ వ్యూ రిసార్ట్. ఆ లేక్ వ్యూ రిసార్ట్ చూడాలనుకుంటున్నారా? సరే, చూసేద్దాం రండి. సో ఇప్పుడు మీకు చూపించడానికి ఒక స్విమ్మింగ్ పూల్. ఇది జనరల్ అన్నమాట. ఇది జనరల్, అది కిడ్స్ పూల్. మినిమం 1 feet అనే ఉంటుంది. ఇదేమో 4 feet ఉంటుంది. సో ఇది జనరల్ అన్నమాట. సో ఇక్కడ ఆడుకోవడానికి ఉయ్యాల, కూర్చోడానికి బెంచెస్ అన్నీ ఉన్నాయి. అంతా ఇంకా రెస్ట్ తీసుకోవడానికి, కిడ్స్ ఆడుకోవడానికి సమ్ డిఫరెన్స్ ఉన్నాయి. అవి ఏదో యాక్టివిటీ లాంటిదంట. 1 minute కానీ ఆ టాస్క్ని కంప్లీట్ చేసేస్తే మీరు గెలిచినట్టు అనమాట. ఏదో గిఫ్ట్ ఇస్తారంట, నాకు తెలీదు. ఇది కిడ్స్ పూల్. ఇదేమో కిడ్స్ పూల్. మేము అక్కడ లంకవరం, అక్కడ ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి హెల్పర్ మీరు పిలుచుకుంటూ వస్తారు, లేకపోతే మీరు బోట్ మాట్లాడుకొని వెళ్ళచ్చు కూడా. సో ఈడ రిసెప్షన్, అక్కడ ఒక రెస్టారెంట్, ఇక్కడ కూర్చోడానికి. మళ్ళీ ఆ పైకి వస్తే మంచి వ్యూ. అక్కడ ఇంకో హౌసెస్ ఉన్నాయనుకుంటున్నారు కదా, అదేమో పూల్లో ఉండే రూమ్. అక్కడ పూల్ ఉంటుంది సపరేట్గా మనకి. సో బెస్ట్గా మీరే తీసుకోవచ్చు. డక్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఈడ బోట్ రైడింగ్లో ఇలా స్పీడ్ బోట్ అయినా ఇలా రావచ్చు అనమాట. మీరు బోట్స్లో బనానా బోట్ ఉంటుంది. ఇలా ఇదంతా ఉంటుంది అన్నమాట. ఇదంతా పెద్ద, చాలా లేక్ అనుకుంటున్నా, రివర్ అని అనొచ్చు. సో ఇది మీకు ఇప్పుడు మన రూమ్కి వెళ్ళిపోదాం పదండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏదో వెరైటీ లాంటి బస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఎంజాయ్ చేయడానికి, ఇలా పడుకోవడానికి. కానీ స్విమ్మింగ్ పూల్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే పొద్దున్నే ఫ్రెష్గా క్లీన్ చేస్తారనుకుంటా. చాలా ఫ్రెష్గా ఉంది. ఇందులో కిడ్స్ పూల్, ఈ జనరల్ పెద్ద పూల్ ఉంది కదా 4 feet, అదేమో 4 feet ఉంది కదా. ఈ 4 feetలో ఏదో 4 or 5 చేపలు వేసేస్తారండి. దీంట్లో మన కాళ్ళకి మసాజ్గా బాగుంటుంది. నాకేమో నిన్న ఆడేసాము బాగా. ఈరోజు మేము బయలుదేరిపోతున్నాము. ఈరోజు నెక్స్ట్ ట్రిప్ టు గో టు భద్రాచలం, ఇంకా భోగా వాటర్ ఫాల్స్. ఇప్పుడు వ్యూ బాగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా కాదు, అక్కడ బాల్కనీలో చూపిస్తా. పాత పాటలు ఉన్నాయి బాగా. ఇది ఎందుకో డెజర్ట్ ప్లాంట్స్ పెట్టారు. కూర్చోడానికి ఒక పబ్లిక్ బెంచ్, లైట్స్, ల్యాంప్స్. ఇదేమన్నా రూమ్కి ఎంటర్ అవుతున్నాం. ఈ ఫస్ట్లో అంత గలీజ్గా ఉంటుందిలే. ఓ ఫిష్ కనిపించిందా మీకు? చూడండి జాగ్రత్తగా ఉన్నాయండి. సో
ఏంటంటే ఇప్పుడు అక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, లోటస్ ఫ్లవర్స్ అక్కడ ఉండండి, లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అద్దా అక్కడ లైట్గా కొంచెం. ఇవి ఏమో పిచ్చి చెట్లు. ఈ ఫ్లవర్స్ ఏదో బాగున్నాయి. మీకు ఒకవేళ అదో ఫిషెస్ జంప్ చేస్తున్నాడు, దో ఇలా పిల్లర్కి వేసి అలా కట్టారు. క్రోకడైల్స్ కూడా ఉంటాయంట. మీకు కానీ ఫ్లవర్ ఉండండి, మీకు కానీ ఆ ఫ్లవర్స్ తెలిసి మీరు కామెంట్లో పెట్టండి. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. 3 రూమ్స్ ఉంటాయి, మాది 14 క్యాబిన్స్. ఈ రూమ్ ఓపెన్ చేస్తే ఇదేమో బాత్రూమ్, ఈడేమో బెడ్, కబోర్డ్స్, చైర్స్. ఇప్పుడు లేక్ వ్యూకి వెళ్ళిపోదాం. నిన్న స్విమ్మింగ్ చేసాం కదా ఇవే డ్రెస్సులు. ఇదే లేక్ వ్యూ, అసలు ఏం కనిపించట్లేదు. కొంచెం సైలెంట్గా కూర్చుంటే ఏదో మనం ఎక్కడికో వెళ్తున్నట్టు ఉంటుంది షిప్లో. ఈ పేరు లక్కవరం అండి. సో ఇక్కడ ఉండడానికి ఆల్మోస్ట్ మాల్దీవ్స్ అన్నట్టు ఉంటుంది. సో బాయ్ గాయ్స్, ఇట్లా మీ పెద్ద పోరి.